నమస్తే, వెల్కమ్ టు పల్లవి టీవీ. బీఆర్ఎస్ అతి పెద్ద బహిరంగ సభ అయితే మొత్తం పూర్తి చేసుకుంది. ఈ సభపై రోజుకో కామెంట్స్ అయితే వినబడుతున్నాయి. దాదాపు సభ అయిపోయిన తర్వాత కూడా దాని గురించే మొత్తం చర్చ అయితే జరుగుతుంది. మరో పక్కన ఒక బీఆర్ఎస్ అయితే సభ చాలా విజయవంతంగా మేము పూర్తి చేశామని చెప్పేసి బీఆర్ఎస్ చెప్తుంటే, మరో పక్కన కాంగ్రెస్ సభ మొత్తం అట్టర్ ఫ్లాప్ అయింది. అసలు సభలో కేసీఆర్ స్పీచ్ కూడా బాగాలేదు అని చెప్పేసి కాంగ్రెస్ ముఖ్యమంత్రి స్థాయి నుండి మంత్రుల వరకు సభ గురించే మొత్తం మాట్లాడుతున్నారు. ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కమలపల్లి కృష్ణ గారు ఉన్నారు. సార్ నమస్తే. హాయ్ సురేష్. సరే, ఎట్లా చూస్తున్నారు మొత్తం సభ గురించి? ఏం చెప్తారు? వీళ్ళేమో సక్సెస్ అంటున్నారు, వాళ్ళేమో అట్టర్ ఫ్లాప్ అంటున్నారు. ఎట్లా జనాభా ప్రకారం చూసుకుంటే టీఆర్ఎస్ సభ అంత మరి 200 కోట్లు 150 కోట్లు ఖర్చు పెట్టారు అంటున్నారు. దేనికి ఖర్చు పెట్టారు? బస్సులు పెట్టడానికి. ఇప్పుడు నాకు మీ పార్టీ మీద అభిమానం ఉంటే నా సొంత బండిలో నేను పెట్రోల్ పోసుకొని మీ సభకు నేను వస్తే మీ సభ ఇంకో రకంగా సక్సెస్ అయినట్టు. మీరు ఆర్గనైజ్ చేసి, మీరు ఫుడ్ పెట్టి, మీరు మందు పోసి, మీరు అన్ని రకాల సకల సౌకర్యాలు చేసి, మీరు నా ఇంటి ముందు పెట్టి బస్సు పెట్టి మా కాలనీ మొత్తాన్ని ఎక్కించుకొని వచ్చి మళ్ళీ అయిపోయిన తర్వాత దించిపోతే అది ఏ రకమైన సక్సెస్? అది అన్ని రాజకీయ పార్టీలకి ఇది వర్తిస్తుంది. సో అందుకని ఇక్కడ కేసీఆర్ సభ సక్సెసా ఫెయిల్ అనే చర్చ ఎందుకు జరుగుతుందంటే, 1.5 సంవత్సరం తర్వాత కేసీఆర్ బయటకు వచ్చాడు. 2 సార్లు మాత్రం అసెంబ్లీకి వచ్చాడు. అది కూడా మ్యాండేటరీగా సంతకాలు పెట్టకపోతే, ఒకటేమో ప్రమాణ స్వీకారానికి ఎమ్మెల్యే ప్రమాణ స్వీకారానికి వచ్చాడు, ఇంకోటి బడ్జెట్ సెషన్ రోజు వచ్చి సంతకం పెట్టిపోయాడు. అంటే కొంత మనకు రాజ్యాంగంలో కూడా కొన్ని మ్యాండేటరీ ఇష్యూస్ ఉంటాయి. పార్లమెంటుకి కానీ అసెంబ్లీకి కానీ ఎన్నికైన సభ్యులు తప్పనిసరిగా ఇంత హాజరు అనేది ఉండాలి కనుక వచ్చింది. సో 1.5 సంవత్సరం తర్వాత కూడా జనం పిలిస్తే కేసీఆర్ వచ్చిండా? కేసీఆర్ రావాలనుకొని వచ్చిండా? నిజంగా కార్యకర్తలు అంతకుముందు పనిచేసిన మంత్రులు లేదంటే ఇప్పుడున్న ఎమ్మెల్యేల ఒత్తిడి వల్ల వచ్చిండా అనేది కూడా ఒకటి చూడాలి. ఒకటి ఏంటంటే, గత సంవత్సరంన్నర నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేసీఆర్ దమ్ముంటే అసెంబ్లీకి రా చూసుకుందాం, ఆ పెద్ద మనిషిని రానియండి, ఆయన వస్తే కొంచెం ఆయన సలహాలు ఆయన ఒక రకమైన వెటకారంగానే ఆయనను అసెంబ్లీకి రప్పించడానికి, అసెంబ్లీలో ఆయనతో ముఖాముఖి తలపట్టడానికి రేవంత్ రెడ్డి గారు గడిచిన సంవత్సరంన్నర నుంచి ప్రయత్నం చేస్తున్నారు. ఈ రేవంత్ రెడ్డి దగ్గరకు పోయి దొరికిపోవడం ఎందుకు? సపోర్ట్ చేయకుండా మనమే మీటింగ్ పెట్టుకొని ప్రజలతో మాట్లాడుకుంటే అయిపోద్దన్న ఆలోచనతో పుట్టిందే ఈ రజతోత్సవ సభ. 2001లో పెట్టిన పార్టీకి ఈ సంవత్సరంతో 24 పూర్తయి 25లోకి ఎంటర్ అవుతారు. 25 కూడా పూర్తి కాలేదు. సో ఇలాంటి టైంలో కేసీఆర్ లాంటి వ్యక్తి, గడిచిన 10 ఏళ్ళు అధికారం ఉన్న వ్యక్తి, ఎన్నో రకాల ఆరోపణలు ఎదుర్కొని డబ్బులు సంపాదించారు, అవినీతి చేశారు, స్కాములు చేశారు, పర్సెంటేజ్ తిన్నారని చెప్పిన వ్యక్తి సంవత్సరంన్నర తర్వాత బయటకు వస్తే పెట్టే సభని అంత ఈజీగా తీసుకుంటుందా? బీఆర్ఎస్ పార్టీ మాత్రం తీసుకోదు కదా. సో అందుకనే అన్ని రకాల హంగామాలు అన్నీ చూసుకొని ఆ పార్టీని ఆ సభను పెట్టారు. దాని తగ్గట్టుగానే ఇప్పుడు మీకు ఇమ్మీడియట్గా ఉన్నది ఏంటంటే లోకల్ బాడీ ఎలక్షన్స్, సర్పంచ్ కానీ, ఎంపీటీసీ కానీ, జెడ్పీటీసీ కానీ, మున్సిపాలిటీ, ఇవన్నీ సంవత్సరం లోపులోనే ఉన్నాయి. వీటన్నిటిలో టికెట్లు ఆశిస్తున్న వాళ్ళందరూ కూడా నిన్నటి సభకు జన సమీకరణ చేయాల్సిందే. పార్టీ పైసలు ఇచ్చినా ఇవ్వకపోయినా నేను సర్పంచ్ కావాలనుకుంటున్నా, నా ఊరు నుంచి ఒక డీసీఎం పెట్టాల్సిన బాధ్యత నాదే. నేను రేపు బీఆర్ఎస్ నుంచి సర్పంచ్గా ఆశిస్తున్నా. నాకు ఎవరు పైసలు ఇచ్చి ఇవ్వకపోయినా రేపు బీఆర్ఎస్ టికెట్ నా వెనకాల సపోర్ట్ ఉండాలంటే కూడా నేను ఒక డీసీఎం 1 2 పెట్టాల్సిందే, తప్పదు. సో అట్లా ప్రజాప్రతినిధులు కావాలనుకుంటున్న వాళ్ళు, ఎమ్మెల్యే మున్సిపల్లో పోటీ చేయాలనుకుంటున్న వాళ్ళు, ఇది జెడ్పీటీసీలు ఎంపీటీసీలు కావాలనుకుంటున్న వీళ్ళందరూ కూడా జన సమీకరణలో దిగారు, జనాన్ని తీసుకెళ్లారు, సభని వాళ్ళ దృష్టిలో సక్సెస్ చేశారు. అంటే మరి కాంగ్రెస్ ఎందుకంటే ఈ సభను ఎందుకు వేదికగా వేసుకొని మొత్తం ఆరోపణలు చేస్తుంది? సభ ఫెయిల్ అయిందని, లేకపోతే స్పీచ్ గురించి కూడా ఎప్పుడు లేని కేసీఆర్, మీరు కూడా చాలాసార్లు ఇంటర్వ్యూలు కూడా చేసినట్టున్నారు, కేసీఆర్ గంటలు అనర్గళంగా మాట్లాడుతాడు. అలాంటిది ఒక చిన్న బుక్ లాగా పెట్టుకొని అది చూసుకుంటూ ఏదో స్పీచ్ పాయింట్స్ చూసుకుంటూ మాట్లాడాడు. అంటే కేసీఆర్ స్పీచ్లో కూడా పసలేదు, అదొక స్పీచ్ అని చెప్పేసి కూడా చాలా రకాలుగా సొంత పార్టీ లీడర్లు కూడా గుసగుసలాడుకునే పరిస్థితి. చాలా ఎక్స్పెక్ట్ చేశారు రేవంత్ రెడ్డి మీద, అసలు రేవంత్ రెడ్డి భాష మీద, లేకపోతే రేవంత్ రెడ్డి ఏదైతే కేసీఆర్ తిడుతున్నాడో దానికి సంబంధించి చాలా గట్టి కౌంటర్ పడుతుంది అనుకున్నారు. బట్ రేవంత్ రెడ్డి పేరు తీసుకోవడానికి కూడా కేసీఆర్ ఇష్టపడలేదు. ఎందుకు మరి అసలు? అంటే ఇక్కడ 2 రకాలుగా ఉంటుంది. కేసీఆర్ స్పీచ్ అనగానే కేసీఆర్ స్పీచ్లో ఇలాంటి అంశాలు ఉంటాయనేది జనానికి అలవాటు చేసింది ఉద్యమంలో కేసీఆర్ మాటలకే కదా ఫిదా అయ్యి ప్రజలందరూ కూడా ఆయన వెనకాల ర్యాలీ అయింది. అంటే ఆ రోజు ఆయన ఆంధ్ర ప్రాంతం వారిని తిట్టినా, ఆ తర్వాత అప్పుడు అధికారంలో కాంగ్రెస్ పార్టీని తిట్టినా, తనదైన ఉపన్యాసాల ద్వారానే ఆయన ఇంత పెద్ద ఉద్యమాన్ని బిల్డప్ చేయగలిగాడు. మరి ఇవాళ ఆ మాటల్లో పదునెందుకు లేదు?
ఎందుకు కేసీఆర్ మాట్లాడుతూ వణికిపోతున్నాడు? లేదు కేసీఆర్ స్పీచ్ ఇప్పుడు నేను 2001 నుంచి పార్టీ పెట్టినప్పటి నుంచి నేను కేసీఆర్ దగ్గర నుంచి చూస్తున్నా. ఒక 3 ఏళ్ళు అయితే అచ్చంగా నేను ఢిల్లీలో ఆయన కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడే నేను ఢిల్లీ రిపోర్టర్గా ఆయన మొత్తం ఇంటర్నల్గానే ఆయన ప్రెస్ మీట్కి ఎట్లా ప్రిపేర్ అవుతాడు, ఏం చేస్తాడు. ఆ తర్వాత నేను టీఆర్ఎస్ బీట్ రిపోర్టర్ని. నేను టీఆర్ఎస్ బీట్కి నేను అఫీషియల్గా 2.5 సంవత్సరాలు హైదరాబాద్లో, ఇంకొక 2.5 సంవత్సరాలు ఢిల్లీలో నేను టీఆర్ఎస్ వ్యవహారాన్ని దగ్గరుండి చూసిన వ్యక్తిగా కేసీఆర్ రేపు ఒక ప్రెస్ మీట్ పెట్టాలంటే ముందు రోజు రాత్రి ఒక 10 మందితో కూర్చొని ఒక టాపిక్ బయటపెట్టి, ఇప్పుడు మీరు నన్ను ఒక టాపిక్ పెట్టారు కేసీఆర్ సభ, ఆయన ఒక రేపు మనం ప్రెస్ మీట్ పెట్టాలి, ఏం మాట్లాడాలి, ఆ 10 మంది చెప్పిన దాంట్లో మంచి సారవంతమైన విషయాలన్నీ తీసుకొని ఆయన తెల్లారి ప్రెస్ మీట్ని ఒక్క ముక్క ఎక్కడ చూడకుండానే మాట్లాడతాడు. సో ఇవాళ ఫస్ట్ టైం ఆయన అంటే తన విమర్శ తాను ఎవరిని మాట్లాడాలో కొన్ని పర్టికులర్ విషయాలు మాట్లాడాలో అనుకొని రాసుకొని వచ్చినట్టుగా కనపడుతుంది. ఇది కేసీఆర్ హిస్టరీలో లేని విషయం ఇప్పటి వరకు. ఆయన ఒకవేళ చెప్పాలనుకుంటే కూడా ఇంకా రకరకాల సామెతల ద్వారా తిట్ల ద్వారా చెప్పగలుగుతాడు. కానీ మొదటిసారి ఎందుకో మాట్లాడు. రెండోది ఆయన పొరపాటున ఎప్పుడైనా నేను నా నోట్లోంచి రేవంత్ రెడ్డి పేరు వస్తుందా అన్న దాంతో రాసుకొని వచ్చాడా, లేదంటే ఈ ప్రభుత్వాన్ని తను ఇగ్నోర్ చేసినట్టు మాట్లాడాలి. ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఇగ్నోర్ చేసి అసలు ఆయన నాకు పోటీ కాదు, ఆయన ఏం మాట్లాడుతుండు, మా పిల్లలు అడిగితేనే అసెంబ్లీలో జవాబు లేదు, ఇక నేను వస్తే రేవంత్ రెడ్డి తట్టుకుంటాడా అన్న స్థాయిలో మాట్లాడుతుండు. కానీ ఖచ్చితంగా జనం ఆశించిన దానికి కేసీఆర్ మాట్లాడిన దానికి మధ్య తేడా ఉంది. జనం ఏమన్నారు అయితే అట్లనే కాంగ్రెస్ పార్టీని ప్రభుత్వాన్ని ఏమైనా వదిలిపెట్టిందంటే వదిలిపెట్టలేదు. ఆయన చెప్పాల్సిన విషయాలు చెప్పినాడు. ఎంతసేపటికి కాంగ్రెస్ ఇచ్చిన హామీల మీద ఆయన మాట్లాడుతుండు. కానీ అసలు రజతోత్సవ సభలో జరగాల్సిందేంది? ఆత్మవిమర్శ ఏది? మిమ్మల్ని ప్రజలు ఎందుకు దూరం పెట్టారంటే ఇవాళ కూడా మీరు ప్రజలే తప్పు చేశారని మాట్లాడుతున్నారు తప్ప మనం తప్పు చేశాము లేదంటే మన తప్పులు ఏంటో మరి ఒక్క మాటన్నా మరి కార్యకర్తలు అంతమంది మాజీ ఎమ్మెల్యేలు, మంత్రులు, ప్రజెంట్ ఎమ్మెల్యేలు అందరూ ఉన్న సభ కదా. మీరేమైనా తప్పులు చేస్తే ప్రజలకు క్షమాపణ చెప్పండి, మనం మళ్ళీ నెక్స్ట్ టైం మళ్ళీ ఎలక్షన్లకు మనం పోయేటప్పటికల్లా మనం ఏమైనా తప్పులు చేస్తే సరిదిద్దుకుందామని ఒక్క మాట మీ స్థాయిలో చెప్పుంటే మొత్తం సభ ఊగిపోయేది కదా. అంటే ఆత్మవిమర్శ లేదు, పరనింద మాత్రం ఉంది, ఎదుటోళ్ళని నిందించడం మాత్రం. అయితే పరనిందలో కూడా ప్రజల్ని నిందించడం అనేది చాలా కీలకమైన అంశం. అంటే ఇవాళ ఏమంటుండు, ఎవరో ఇల్లు గులగొడుతుంటే కేసీఆర్ అన్నా నువ్వు ఎక్కడున్నావని అన్నాడట. అంటే అప్పుడు ఏమన్నాడు ఒక మాట, కత్తి వాడికిచ్చి యుద్ధం నన్ను చేయను అంటే వాడనే మాట్లాడుతున్నాడు. మళ్ళీ కత్తి వాడికిచ్చి యుద్ధం నన్ను చేయమని మాట్లాడుతున్నాడు. అంటే మీరు నన్ను గెలిపిపోవటం మీ పాపం, నాకు ఇలా అధికారం లేకపోవడం అనేది మీరు చేసుకున్న పొరపాటు తప్ప నేనేం తప్పు చేయలేదనే యాంగిల్లోనే మాట్లాడుతున్నారు. మరి నిజంగా గత 10 ఏళ్లలో చేసిన తప్పుల మీద మాట్లాడితే 10 ఎపిసోడ్లు మాట్లాడవచ్చు. అట్లా మాట్లాడాలనుకుంటే జరిగిన తప్పులే కావచ్చు, బయటకు వచ్చిన విషయాలే కావచ్చు. ఇప్పుడు ఆ 10 ఏళ్లలో మాట్లాడినప్పుడు అది ఆరోపణ అవుతుంది. కానీ ఈ గడిచిన 1.5 ఇయర్లో బయటకు వచ్చిన నిజాలు, బయటకు వచ్చిన విషయాలు, విద్యుత్ స్కామ్ అయితేంది, మీ కాళేశ్వరం అయితే ఏంది, గొర్రెల స్కామ్ అయితే ఏంది, దళిత బంద్ అయితే ఏంది, ఇవన్నీ ప్రూవ్ అయిన అంశాలు కదా. ఇవాళ టెలిఫోన్ ట్యాపింగ్లో అరెస్టులు అవుతున్నాయి, కాళేశ్వరంలో రిపోర్ట్ వచ్చింది. ఇదేది మనం ఇలా ఆరోపించేది ఏం కాదు, అంటే మనం బురదలేదు కాదు, నిరూపితం అవుతున్న అంశాలనే. మరి వీటి మీద ఆత్మవిమర్శేది? 1,00,000 కోట్లు పెట్టి కాళేశ్వరం కడితే కుంగిపోయిందన్న విషయంలో మరి తప్పు జరిగిందా అంటే ఇవాళ కూడా అదేం జరిగింది, ఒక చిన్న పిల్లర్ కుంగింది, దాన్ని చూపెట్టి కాంగ్రెస్ బూజ్ చేస్తుంది అన్నారు తప్ప ఎన్డీఎస్ఏ రిపోర్ట్ కాదు, ఎన్డీఏ రిపోర్ట్ అని కూడా అవును అన్నట్టు. ఇవాళ కాంగ్రెస్ బీజేపీ కూర్చొని రిపోర్ట్ ఇచ్చిందని మాట్లాడుతారు. మరి అయాల మీరు ప్రాజెక్టులు కట్టినప్పుడు ఇదే బీజేపీ ఎట్లా కళ్ళు మూసుకుందండి? మీరు డిపిఆర్కి వ్యతిరేకంగా అనుమతులు లేని చోట్ల కూడా వచ్చిన ప్రాజెక్ట్ రిపోర్ట్కి భిన్నంగా మీరు మార్చి కట్టినప్పుడు మరి అదే బీజేపీ కేంద్రంలో ఉంది కదా. ఆ రోజు ఉన్న బీజేపీ ఈ రోజు కూడా ఉంది కదా. అంటే ఆ రోజు మిమ్మల్ని ప్రాజెక్టు కట్టమని బీజేపీ అనుమతి కళ్ళు మూసుకొని కూర్చుంటుంది, ఇవాళ బీజేపీ కాంగ్రెస్ కలిసి మీ మీద వ్యతిరేకంగా రిపోర్ట్ ఇస్తుందా? అంటే ఎంతసేపటికి ఎదుటి వారిని ఇప్పటికి కూడా మీరు అన్నట్టు అంటే ఆత్మవిమర్శ అనేది పక్క పెడితే ఇప్పటికి కూడా మళ్ళీ వచ్చేది బీఆర్ఎస్ఏ. కేసీఆర్ని కోరుకుంటారు, కేసీఆర్ ఇంకా కేసీఆర్ బయటికి వెళ్తాడు అని ఒక మెసేజ్ కూడా ఇస్తున్నట్టుంది కదా. దీనికి కారణం రేవంత్ రెడ్డి యొక్క 1.5 ఇయర్ పరిపాలన. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు పరిపాలన మనం ఎంత ఎక్స్పెక్టేషన్ ఎంత జనాలు చేశారంటే మీరు చూడండి. మన జనరల్గా ఇంగ్లీష్ మూవీస్లలో చారిత్రక సినిమాలలో చూస్తుంటాం, ఒక దేశం మీద ఇంకో దేశం గెలిచినప్పుడు ఎట్లా ఆ దేశం సంబరాలు చేసుకుంటుందో, కేసీఆర్ దిగిపోయినప్పుడు ప్రగతి భవన్ గేట్లను అక్కడున్న కంచెలు తీసేస్తున్నప్పుడు
అసలు ఇది ఒక పెద్ద రాజ్యంలోకి మనం ప్రవేశించామన్న ఫీలింగ్ జనంలోకి వచ్చింది. ప్లస్ ఇంకోటి ఒక ఊపిరి పీల్చుకోవటం అనే దాన్ని కూడా మనం ఫస్ట్ టైం విన్నాం. అంటే కేసీఆర్ ఒక నియంత్రిత పరిపాలన పోయి ప్రజలు ఊపిరి పీల్చుకున్నారనే పదం ఎక్కువసార్లు వినపడ్డది మొన్న అధికారం మార్పిడి జరిగినప్పుడు. సో అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి మీద కూడా ఆ రకమైన ప్రెషర్ ఉంది. నువ్వు ఏ నియంతృత్వాన్ని అయితే మేము వద్దనుకొని నిన్ను గెలిపించామో నీ పరిపాలనలో కూడా అవే మార్పులు లేకపోతే ఏమనుకుంటారు అప్పుడు? ఇప్పుడు రేవంత్ రెడ్డి మీద 2 రకాల సమస్యలు ఉన్నాయి. ఒకటి, కేసీఆర్ కొన్ని పథకాలను ప్రజలకు అలవాటు చేసిపోయాడు. ఆ అలవాటు చేసిన పథకాలకు పైసలు ఇవ్వాలి, నువ్వు సొంతంగా కొన్ని హామీలు ఇచ్చినావు. ఇవి 2,000 పెంచి 4,000 చేస్తున్నావు, మహిళలకు 2,500 ఇస్తున్నావు, ఇది ఉండవు, తులం బంగారం వంటివి, ఇట్లా రకరకాల ఎట్లయినా సరే అధికారంలోకి రావాలని మీరు ఇచ్చిన హామీలు ఒకవైపు, మొన్నటిదాకా వచ్చిన సంక్షేమ పథకాలు కంటిన్యూగా అప్పుడు ఈ రెండింటి కారణం అక్కడ డబ్బులు లేవని నిన్న లెక్కలు చెప్తున్నారు. 18,000 కోట్లు నాకు వస్తే 6,000 కోట్లు దీనికి, 6,000 కోట్లు దీనికి, నాకు మెత్తిపోయి నాకు 5,000 కోట్లు మిగులుతున్నాయి. దీంట్లో నన్ను ఏం చేయటండి, మనం అందరం కూర్చొని పంచుదామని మాట్లాడు. అంటే మీరు అక్కడున్న డొల్లతనాన్ని బయట పెట్టడం వరకు కరెక్టే, కానీ మీరు ఇచ్చిన హామీల విషయం ఏమైంది? ఇంకోటి, పోనీ గత ప్రభుత్వాన్ని మీరు ఏమైనా భిన్నంగా చేస్తున్నారా? అవే ఐఏఎస్ ఆఫీసర్లను కొనసాగించారు. అయ్యో, ఎక్కడెవరైతే స్కామ్లో పాల్పడ్డారో, ఎవరి వలనైతే తెలంగాణ ధనం, ప్రజల యొక్క ధనం లూటీ అయిందని అనుకున్నామో అదే ఆఫీసర్ ఇవాళకి కూడా కంటిన్యూ అవుతున్నారు. మీతో పాటు విదేశాలకు వస్తున్నారు. పోనీ 10 ఏళ్లలో కేసీఆర్ చేసిన తప్పుల మీద తీసుకొచ్చే అయ్యా కొడుకుల్ని గొరగొర ఉంచుకొచ్చి లోపల పెడతాన్నావు కదా, ఇప్పటివరకు వాళ్ళ ఒంటి మీద ఇట్లా చేయి గీత కూడా పడలేదు కదా. అంటే నీ మాటలను ఎవరు నమ్మాలి? అందుకని ప్రజల్లో ఏమనిపిస్తుంది, ఒకవైపు ఏమో సంక్షేమ పథకాలు అమలు చేయడంలో విఫలం, రెండో వైపు డబ్బులు పుట్టించలేకపోతున్నారు. ఒకవేళ డబ్బులు పుట్టించే పథకాలు ఏవో 2 పెట్టుకుంటే అవి కూడా రివర్స్ అయినాయి. ఒకటి హైడ్రా, 2 మూసీ ప్రాజెక్టు. అవి ముందలు పోయే అవకాశాలు ఇప్పటి వరకు కనపడతలేవు. హైడ్రాను హడావుడిగా మొదలుపెట్టారు, దాని కింద రాజకీయ ప్రయోజనం చూద్దాం అనుకున్నారు, అది సాధ్యం కాలేదు. ఇప్పుడు హైడ్రా అనేది చాలా వెతికి ఏదో ఉందా లేదా అన్నట్లుగా తయారైపోయింది. స్టార్టింగ్లో ఉన్న దూకుడు ఇవాళ హైడ్రాలో కనపడతలేదు. మూసీ ప్రాజెక్ట్ ఎంతవరకు వచ్చిందో తెలియదు. నిన్న మొన్న కూడా మళ్ళీ జపాన్ పోయి ఇంకా మూసీని ఇట్లా చేస్తాం అంటే ఇంకా మూసీని ఏం చేయాలో చూసే దగ్గరే ఉన్నారు, ఇంకా చేసే దగ్గరికి రాలేదు. సో మరో 4th సిటీ అంటున్నారు. అక్కడే ఇప్పుడు ఇంకోటి వీళ్ళ లగచర్లలో సెజ్జు పెడదామని చూసి అక్కడ భూములు తీసుకుని చూసి అక్కడ రివర్స్ అయ్యి కోర్టులు దిగాల్సి వచ్చింది. ఈవెన్ హెచ్సియు భూముల 400 ఎకరాల దగ్గర కూడా మీకు వ్యతిరేకమైన తీర్పే వచ్చింది. ఎక్కడ ముట్టుకున్న రేవంత్ రెడ్డి గారి పరిపాలన కేసీఆర్ కంటే భిన్నంగా లేకపోగా, కేసీఆర్ని ఇప్పుడు జనం ఏం ఎక్స్పెక్ట్ చేశారంటే, కేసీఆర్ని కావాలని కొంతమంది అధికారం దింపడం కోసం కాలికి బల్పం కట్టుకొని లాస్ట్ ఎన్నికలు తిరిగారు. మరి మీరు గెలిచిన తర్వాత ఇవాళ ఏ విషయంలో యాక్షన్ లేదు కదా. ఇప్పుడు మీరు నిన్న ఒక వీడియో చూశాను, నేను చాలా ఎమోషనల్గా, నా బిడ్డ పెళ్లి రోజు నేను జైల్లో ఉన్నా, నేను జైలు నుంచి వచ్చి ఆశీర్వదించిపోయే పరిస్థితి నాకు కల్పించిన, నన్ను డిటెన్షన్ సెల్లో ఉంచారు, వీళ్ళు పెట్టిన నరకానికి నేను వీళ్ళని వదిలిపెట్టాను అన్న నువ్వు మాట్లాడిన మాటలు ఏమైపోయినాయి? మరి అధికారం వచ్చిన తర్వాత నువ్వు ఎవరితో కాంప్రమైజ్ అవుతున్నావు? ఎందుకు కాంప్రమైజ్ అవుతున్నావు? ముఖ్యమంత్రి చట్ట ప్రకారమే నేను చేస్తా, చట్టానికి లోబడే చేస్తా. ఇప్పుడు నేనేమంటే చట్టపరమైన చర్యలు 1.5 ఇయర్లో ఎంత జరిగినాయి? మీరు ముందరికి ఎక్కడ పోయింది? మనం అది గ్రీన్ ఛాలెంజ్ మీద మాట్లాడారు. గ్రీన్ ఛాలెంజ్ మీద ఏం జరిగింది? ఎంక్వైరీ ఏం జరిగింది? ఏమైనా రిపోర్ట్ వచ్చిందా? కాళేశ్వరం మీద రిపోర్టు నిన్న వాళ్ళ సభ ఉందని చెప్పి ఏదో అడావుడిగా తెప్పించినట్టుగా కనపడుతుంది తప్ప, కాళేశ్వరం మీద మీరు చర్యలు తీసుకోవాలంటే, లేదంటే ఛత్తీస్గఢ్ జరిగిన విద్యుత్ ఒప్పందం మీద చర్యలు తీసుకోవాలన్నా, అసలు అన్నిటికంటే దేశద్రోహం లాంటి కేసు అండి టెలిఫోన్ ట్యాపింగ్. దాంట్లో ఏది మీది? ప్రభాకర్ రావు అంటే తిప్పేయటానికి మీకు బీజేపీ సహకరిస్తలేదా? బీజేపీ బీఆర్ఎస్ కలిసిపోయినాయా? ఇది కూడా ఆన్సర్ చెప్పాలి కదా మీరు ప్రజానికానికి. సో మీరు వచ్చి ఏది చేస్తారని జనం ఎక్స్పెక్ట్ చేశారో మీరు ఏది చేయకుండా మీరు వేరే పనులలో పడిపోయి, రాజకీయంగా మిమ్మల్ని ఇంకా మీ పార్టీ వాళ్ళు సపోర్ట్ చేయకపోవటం ఒంటరి, అది కూడా మనం మాట్లాడదాం. అంటే అసలు వితిన్ ద కాంగ్రెస్లో రేవంత్ రెడ్డికి ఎంత ఉంది, ఆయన ఎవరెవరు ఎంత ఇబ్బంది పెడుతున్నది కూడా ఒక పెద్ద టాపిక్. అంటే ఈ సభకు సంబంధించి కూడా కేసీఆర్ ఒక్కడే మాట్లాడడం, చాలామంది లీడర్లు ఉంటే దాదాపు ఆ కార్యకర్తలను కానీ వచ్చిన జనాలను చాలాసేపు వెయిట్ చేయించి ఆఖరికి ఒక కేసీఆర్ మాట్లాడడం కూడా. ఇంకొకటి బీఆర్ఎస్లో ప్రజాస్వామ్యం లేదు, అంతర్గత ప్రజాస్వామ్యం లేదు. ఏది కేవలం ఆ కల్వకుట్ల కుటుంబాన్ని హైలైట్ చేసుకోవడానికి మాత్రమే అన్ని 100 కోట్లు ఖర్చు పెట్టి సభ పెట్టారని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు. ఇప్పుడు నిజంగా నిన్న కేసీఆర్ చెప్పిన విషయాలు చెప్పడానికి సభ అక్కర్లేదు, ప్రెస్ మీట్ చాలు. ఇప్పుడు 25 ఏళ్ళ పండుగ చేసుకోవాలంటే పండగ లాంటి వాతావరణం మీరు సభ మీద చూపించాలి కదా. కేసీఆర్ ఒక్కడే మాట్లాడటానికి 200 కోట్ల సభ ఎందుకండి? జనాన్ని ఎండలో తీసుకుపోయి మార్చబెట్టి ఆగం చేసి ఒక రిటర్న్లో జర్నీలో ఒకరిద్దరు యాక్సిడెంట్లో చనిపోయి ఎందుకు చెప్పు ఇదంతా? ఒకటి, సభలో
కల్వకుంట్ల కుటుంబాన్ని హైలైట్ చేయాలని అంటున్నారు. వేరే కుటుంబం ఎప్పుడు హైలైట్ అని చెప్పండి నాకు కేసీఆర్ చరిత్ర, టీఆర్ఎస్ చరిత్రలో. టీఆర్ఎస్ చరిత్రలో పార్టీ పుట్టినప్పటి నుంచి వేరే కుటుంబం ఎప్పుడు హైలైట్ అయింది, ఎవరికి ప్రాధాన్యత వచ్చింది? నిన్న మీరు చూడండి డయాస్ మీద వెనకాల పెట్టిన ఫ్లెక్సీలో బ్యాక్డ్రాప్లో కూడా కేసీఆర్ కేటీఆర్ ఇద్దరు ఫోటోలే ఉన్నాయి. ప్రెసిడెంట్ వర్కింగ్ ప్రెసిడెంట్ అనుకోవచ్చు. పెట్టుకున్నారు కదా. జనరల్ సెక్రటరీ ఉంటాడు, ఆ పార్టీలో పనిచేసిన ఎమ్మెల్యేలు ఉన్నారు, ఇప్పుడున్న ఎంపీలు ఎమ్మెల్యేలు ఉన్నారు, గతంలో పనిచేసిన మంత్రులు ఉన్నారు, పార్టీ వ్యవస్థాపక సభ్యులు ఉన్నారు. మీరు చేసిన సభ పార్టీ 25 ఏళ్ల వేడుకనే కదా. మరి పార్టీ పుట్టిననాడు ఉన్న వ్యవస్థాపక సభ్యుల ఫోటోలను ఉండాలన్నా వద్దా? అంటే నేను పార్టీ గురించే మాట్లాడుతున్నాను. మీరు ఎవరెవరికి మంత్రి పదవులు ఇచ్చారు, ఎవరు ఎమ్మెల్యేలు, ఎవరు మంత్రులు తర్వాత పక్కన పెట్టండి. పార్టీ కోసమే పనిచేసిన వాళ్ళు, పార్టీ పుట్టినాడు 2001లో టీఆర్ఎస్గా నామకరణం చెంది రిజిస్టర్ చేసినాడు ఉన్న వ్యవస్థాపక సభ్యులు, పార్టీకి పనిచేసిన వాళ్ళందరిది అది లేరు. పోనీ ఇవాళ మీ పార్టీ అధికారంలోకి రావడం కారణమైన అమరవీరుల ఫోటోలు లేవు. పోనీ మీ పార్టీలోనే ఇంపార్టెంట్ లీడర్లు అనుకున్న వాళ్ళ ఫోటోలు లేవు. ఒకవేళ అట్లా పెట్టాల్సి వస్తే 100 మంది ఫోటోలు పెట్టాల్సి అనుకొని పెట్టలేదు అనుకుందాం. అట్లా అప్పుడు ఒక కేసీఆర్దే పెట్టేది ఉండే. కేటీఆర్ని ఎందుకు పెట్టారు? మీరు చెప్తున్నారు వర్కింగ్ ప్రెసిడెంట్ అని. కానీ ఇటువైపు అదే కుటుంబానికి చెందిన కవిత గారు ఉన్నారు, హరీష్ రావు గారు ఉన్నారు. అంటే ఇది బయటికి కనిపించేంత లోపల అంతర్గత వ్యవహారం అనేది. ఒకవైపు కవిత యాక్టివ్ కావాలని చూస్తుంది, కరెక్ట్గా సభ రోజు తప్ప ముందు రోజు ఎక్కడ కూడా హరీష్ రావు గారు దీనికి సంబంధించిన వ్యవహారాలు ఎక్కడ కనిపించరు. అయితే ఈ ఫోటోలో క్లియర్గా చెప్పాల్సిందంటే నా తర్వాత వారసుడు కేటీఆర్ అని చెప్పడానికి ఎవరైనా రాజకీయ వారసుడు ఉంటారు. ఇది మీకు ఎప్పుడో అధికారం ఉన్నప్పుడే రాజకుమారుడి పట్టాభిషేకం అనే పేరు మీద ఒక వార్త మీకు ఆంధ్రజ్యోతిలో బ్యానర్ హెడ్తోని తలపాగా పెట్టి కేటీఆర్ ఫోటోతోనే ఒకటి వచ్చింది. ఆ రోజు ఆ పట్టాభిషేకం ఆగిపోయింది. అంటే ఆయనను ఎమ్మటే సీఎం చేసి కేసీఆర్ దిగిపోయి వర్కింగ్ ఆనరీ ప్రెసిడెంట్గా ఉంటాడు, ఈయనను ప్రెసిడెంట్ చేస్తాడు, తర్వాత నెక్స్ట్ సీఎం కూడా ఈయన చేస్తాడు అనేది ఒకటి జరిగినప్పుడు అప్పుడు సడన్గా హరీష్ రావు కొన్ని పావులుగా వెళ్ళిపోయారు, ఇంటర్నల్గా ఒక ఒత్తిడి జరిగింది. ఇదంతా వ్యవహారం అందరికి తెలిసిందే. అలాంటి సందర్భంలో ఈరోజు మళ్ళీ కవితన లేదంటే హరీష్ రావా అనే చర్చ వస్తున్నప్పుడు వీళ్ళిద్దరు కాదు, ఖచ్చితంగా కేటీఆర్ఏ దీనికి వారసులని చెప్పే ప్రయత్నం కేసీఆర్ గారు అందులో చేశారు. సో అందుకనే ప్రజాస్వామ్యం గురించి, అంతర్గత ప్రజాస్వామ్యం గురించి బీఆర్ఎస్ పార్టీలో మాట్లాడొద్దు. ఎందుకంటే వ్యక్తి సెంట్రిక్గా రీజనల్ పార్టీలలో ఎప్పుడు కూడా మీకు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడితే ఏమిటంటే బయటికి పంపిస్తారు. ఫస్ట్ ఆ రోజు వరకు మీరు హైలైట్ అవుతారేమో, కానీ తర్వాత నుంచి మీకు ఆడ గేట్లు క్లోజ్ చేస్తారు. సో అది మనం చాలామందిని చూసినాం. ఈటెల రాజేందర్ని చూసినాం, రవీంద్ర నాయకుని చూసినాం, నరేంద్రని చూసినాం, విజయశాంతిని చూసినాం, అంతకుముందు వరంగల్ సంబంధించిన నాయకులను చూసినాం. ఎంతోమంది పార్టీ మంచి కోసం మాట్లాడిన వాళ్ళందరూ కూడా క్రమంగా గేట్లు క్లోజ్ చేస్తూ వాళ్ళు చెప్పిన పద్ధతిలో వాళ్ళు చెప్పిన టైంకి వాళ్ళ టోన్లో మాట్లాడిన వాళ్ళు మాత్రమే వాళ్ళతో ఉంటారు. అది టీఆర్ఎస్ చరిత్ర. అంటే హరీష్ రావుకు సంబంధించి కూడా చాలా విమర్శలు వచ్చాయి. ఫస్ట్ హరీష్ రావుకు బాధ్యత నుంచి తప్పించడం, మళ్ళీ కేటీఆర్ కప్ప చెప్పడము, మరో పక్కన కవిత కూడా కొంచెం యాక్టివ్గా లేకపోవడం, ముందు రోజు మాత్రం పోయి కొంచెం ఏదో సభ పరిశీలించడం. అంటే క్లియర్ ఇప్పుడు కవితకి మీకు అసలు కవిత తనకున్న జాగృతి అనే ఆర్గనైజేషన్ ప్యారలల్గా టీఆర్ఎస్ పార్టీకి ప్యారలల్గా దాన్ని డెవలప్ చేస్తూ వచ్చి ఆమెకు సొంత క్యాడర్ అన్ని జిల్లాల్లోకి వచ్చేసింది జాగృతి అనే పేరు మీద. అది కల్చరల్ సంస్థ అయినా కానీ పొలిటికల్ సంస్థ అంత నెట్వర్క్ ఆమె తీసుకొచ్చింది జాగృతి పేరు మీద. ఇంకోవైపు హరీష్కి స్వతహాగా కూడా నెట్వర్క్ ఉంది. పైగా ఆయన గత ఎన్నికల్లో 2018 ఎన్నికల్లోనే ఒక 20 మందికి ఆయన ఫైనాన్స్గా సపోర్ట్ చేసి తన వర్గంగా కొంతమందిని గెలిపించుకున్నాడు అనేది కూడా అప్పట్లో వార్తలు వచ్చినాయి. ఆయన తిరుగుబాటు చేస్తే ఆయనతో పాటు బయటికి రావడానికి 20 మంది ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నారని కూడా 2018 ఎన్నికల తర్వాత ముందు కూడా ఈ చర్చ జరిగింది. సో అందుకని ఎవరైనా రాజకీయ వారసత్వం కొడుక్కిస్తారనేది జగబెరిన సత్యమే. కానీ ఫస్ట్ నుంచి ఉన్నది హరీష్ రావు గారు. అంటే కేటీఆర్ అమెరికా నుంచి రాకముందు కూడా పార్టీ వ్యవహారాన్ని చక్కబెట్టింది కూడా హరీష్ రావు గారు. జనరల్గా కేటీఆర్ కవిత వచ్చిన తర్వాత క్రమంగా నైట్కి ఏం మారలేదు, కానీ క్రమంగా చిన్నగా కేటీఆర్కి ప్రాధాన్యత పెరిగి హరీష్ రావు ప్రాధాన్యత తగ్గుతూ వస్తుంది. సో ఇవాళ కూడా హరీష్ రావు గురించి కూడా బీజేపీ ఎదురు చూస్తుందన్న వార్తలు కూడా మనం చూస్తూనే ఉంటాం. బీజేపీ ఎప్పుడైనా ఆయన పట్టుకపోయి అక్కడ తిరుగుబాటు తీసుకొస్తుందని లాస్ట్ గవర్నమెంట్లోనే హరీష్ రావు తిరుగుబాటు చేస్తారు, దానికి బీజేపీ లీడ్ చేస్తుందన్న చర్చ కూడా మహారాష్ట్రలో జరిగినట్టు చూసాం. అదే షిండేలను తయారు చేస్తారని అనుకున్నాం. సో అలాంటిది ఏం జరగలేదు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా రేపు అధికారంలోకి రావటానికి ప్రయత్నం చేస్తున్న పార్టీ, ఎందుకంటే అధికారం మేమే వస్తామని చెప్పుకుంటున్న పార్టీ
క్లియర్ కట్గా కేసీఆర్ అయితే సందేశం ఇచ్చిండు, ఇంకా నెక్స్ట్ వారసుడు కేటీఆరే, హరీష్ రావు ఏదైనా ఉంటే సర్దుకోవాల్సి. చెప్తారు మరి బయటికి కేసీఆర్ సీఎం ఉంటాడు నెక్స్ట్ టైం కూడా. మీరు కేసీఆర్ సీఎం కాదు, కేసీఆర్ పని అయిపోయింది, రేపటి నుంచి కేటీఆర్ చూస్తానని చెప్పండి, తర్వాత ఏం జరుగుతుందో నేను చూపిస్తాను. రోడ్ల మీద 2 తెలంగాణ భవన్లు రాకపోతే చూడండి, 2 టీఆర్ఎస్ రెండు టీఆర్ఎస్ భవన్లు వస్తాయి. కేసీఆర్ అనే ఫిగర్ పక్కకు జరిగిన రోజు మీకు పార్టీ ఇంత ప్రశాంతంగా ఇంత పటిష్టంగా ఉండదు. అందుకే ఇవాళకి కూడా అదే చెప్తారు. 2 అయితే 3 అయితే ఎన్ని కావచ్చు. ఇప్పుడు హరీష్ రావు ఉన్నారు, కవిత ఉన్నారు కదా, చెప్పలేము కదా. ఎందుకంటే కుటుంబంలో ఇప్పుడు ఆఫ్టర్ ఆల్ ఇది రాజకీయం, ఇక్కడ ఎవరిది వాళ్ళు చూపించుకోవాలి. మనం ఎన్నో కుటుంబ చరిత్రలు చూసినాం రాజకీయంగా, అటు బీహార్ ఘటనలు కానీ, యూపీలో కానీ, బెంగాల్లో కానీ, తమిళనాడు రాజకీయాలు మీరు ఏది చూసుకున్నా సరే కుటుంబం సెంట్రిక్గా ఉండే పార్టీలలో గొడవలు రావటం అనేది చాలా కామన్. నేను ఆధిపత్యంలో కొట్లాట కామన్. ఎవరు అధికారంలోకి పోతారు అనే విషయంలో కూడా కామన్. సో మనం అటు టీడీపీ పార్టీలో కూడా చూసాం, చంద్రబాబు దగ్గుబాటి కొట్లాడుకున్నారు, తర్వాత బాలకృష్ణ కొన్ని రోజులు ట్రై చేశాడు, కొన్ని రోజులు హరికృష్ణ ట్రై చేశాడు, ఇంకో కొత్త పార్టీ ఎన్టీఆర్ టీడీపీ, లక్ష్మీపార్వతి అన్న టీడీపీ. అధికారంలోకి వచ్చే పార్టీ ఇట్లా డిస్టర్బ్ అయ్యి అట్లా ఉంటుందా? అందుకనే కదా కేసీఆర్ అనే బొమ్మను పక్కన పెట్టారు. ఇప్పుడు కేసీఆర్ మొన్న చాలా మంది కేసీఆర్ బొమ్మ పెట్టుకొని పోతారు. ఖచ్చితంగా పోవాల్సిందే. కేసీఆర్ బొమ్మ లేకున్నా కేసీఆర్ సీఎం అనే గురించి చెప్పిపోవాలి. గెలిచిన తర్వాత కేటీఆర్ సీఎం చేసుకోవచ్చు, కానీ ముందే కేటీఆర్ సీఎం అని చెప్తే కూడా ఇంకో పెద్ద గందరగోళం అవుతుంది. అప్పుడు గెలిచిన తర్వాత కేటీఆర్ సీఎం అన్న కూడా అప్పుడు కూడా గందరగోళం. అప్పుడు నెంబర్ గేమ్ అవుతుంది. అప్పుడు నెంబర్ గేమ్ అవుతుంది. ఇప్పుడు మీకు మనకు కావాల్సింది 61 మంది. 61 మంది ఉంటే మన ప్రభుత్వం ఉంటుంది. రేపు టీఆర్ఎస్కి 100 సీట్లు వచ్చినాయి అనుకుంది. 100 సీట్లలో 100 మందిలో 60 మంది ఎటువైపు ఉన్నారు? హరీష్ వైపు ఉన్నారా, కేటీఆర్ వైపు ఉన్నారు? దాన్ని బట్టి సీఎం డిసైడ్ అవుతుంది ఆటోమేటిక్గా. అలాంటి రాజకీయాలు కూడా చూడొచ్చు. ఖచ్చితంగా ఉంటుందండి. ఇది రాజకీయం దట్టు కుటుంబ రాజకీయం, పైగా ప్రాంతీయ పార్టీ రాజకీయం. కేసీఆర్ కూడా చూస్తుంటే చాలా వీక్ అయిపోయినట్టు, చాలా రకాల ట్రోల్స్ కూడా జరిగింది. హెలికాప్టర్ కూడా సరిగా ఎక్కలేకపోయాడు, చాలా వీక్ అయిపోయాడు. సో ఆటోమేటిక్గా కేటీఆర్ని ఏదైనా ప్రమోట్ చేస్తున్నాను అనుకోవచ్చు కదా. నేను 2004లో నేను ఢిల్లీలో ఉన్నప్పుడే కేసీఆర్ బాత్రూంలో జారిపడ్డాడు. ఇవాళ ఎంత మనం మాట్లాడుకుంటుంది 2025, ఎంత ఎన్ని సంవత్సరాల క్రితం? 20 సంవత్సరాల క్రితమే కేసీఆర్ బాత్రూంలో జారిపడ్డే. దానికి ఎయిమ్స్లో చేర్చినప్పటి నుంచి మళ్ళీ డిశ్చార్జ్ అయ్యేదాకా నేను రిపోర్టింగ్ చేసిన. ఆ రోజే కేసీఆర్ ఆరోగ్యం బాగాలేదు, ఆయన ఇట్లా ఉంటాడు, బయటికి రాడు, ఢిల్లీ డాక్టర్లు వచ్చి ట్రీట్మెంట్ చేస్తున్నారు, రకరకాల వార్తలు మీడియాలో చదివాం. 20 ఏళ్ళ క్రితమే ఫిట్నెస్ లేని వ్యక్తి తర్వాత 20 ఏళ్ళ తర్వాత ఫిట్నెస్ ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తాం? ఇంకోటి ఆయన వయసు కూడా పెరుగుతుంది కదా. 20 ఏళ్ళ క్రితం ఉన్న ఆరోగ్యం ఇవాళ ఎందుకు ఉంటుంది? ప్రతి ఒక్కరికి ఆ వయసు మీద పడ్డాక అనారోగ్య సమస్యలు అనేది చాలా కామన్. మనిషి అనేవాడు వయసు పెరిగిన కొద్దీ క్షీణిస్తూ పోతాడు. అది ఎవరికైనా జరుగుతుంది. రేపు ఇంత రెచ్చిపోతున్న ముఖ్యమంత్రులకైనా జరుగుతుంది, కేంద్ర మంత్రులు, ప్రధానమంత్రికైనా జరుగుతుంది. ఆరోగ్యం అనేది అది చాలా కామన్, న్యాచురల్ ప్రక్రియ, సైన్స్ ప్రక్రియ అది. సో అందుకని ఆయన ఇప్పుడు లేచి రేవంత్ లాగా కేటీఆర్ లాగా దునుకుతాడని, ఉరుకుతాడని, హరీష్ రావు లాగా పరిగెత్తుకొని వస్తాడని ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తాం? కేసీఆర్ని చేయలేం. సో అందుకనే ఆరోగ్య రీత్యా కూడా ఆయన పక్కన పెట్టాలన్నా కూడా ఆయన బొమ్మను అయితే పెట్టాల్సిందే. ఆయన వీల్ చైర్లో కూర్చొని అయినా ప్రచారానికి రావాల్సిందే, లేకపోతే టీఆర్ఎస్ అనే దానికి జనం ఓట్లేయరు. ఇంకొకటి స్పీచ్కి సంబంధించి కూడా నేను ఇప్పటి నుంచి ఊకోను, బయటికి వస్తా అని చెప్పేసి అని అంటారు. మరి బట్ కాంగ్రెస్ వాళ్ళేమో ఓన్లీ సభకు వచ్చి మాట్లాడతాడు, మళ్ళీ పోయి యాజ్ యూజువల్గా ఫామ్ హౌస్లో ఉంటాడు. ఇప్పుడు జరుగుతుంది అదే కదా. ఇప్పుడు నేను ఏమంటున్నానంటే, మీరు నిజంగా ఈ ప్రభుత్వం మీద కొట్లాడదలుచుకుంటే అసెంబ్లీ ఒక వేదిక, మీరు అసెంబ్లీకి రావట్లేదు. పైగా మీరు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, మీకు క్యాబినెట్ హోదా ఉంటుంది. అంటే మొత్తం ప్రజల తరపున జరిగే అన్యాయాలని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చే ప్రధానమైన బాధ్యత మీ మీద ఉంటుంది. మీరు దానికే రావట్లేదు. కేటీఆర్కి అప్పచెప్పారు. కేటీఆర్ కూడా రాజ్యాంగం ప్రకారంగా ఆ పదవి అట్లా ట్రాన్స్ఫర్ కాదు, మళ్ళీ ఎన్నుకోవాలి. ఇంకొక ప్రధాన లీడర్ ఆఫ్ ద ఆపోజిషన్ లీడర్ని ఎన్నుకోవాలి. సభలో ఎన్నుకుంటేనే కేటీఆర్కి అర్హత వస్తుంది. కానీ ఇలా మీ తరఫున మొత్తం కేటీఆర్ మాట్లాడుతున్నాడు, సభలో కూడా ఎలో చేస్తున్నారు, గంటలు ఆయన స్పీచ్లు ఇస్తుంటూ మీరు కాంగ్రెస్ కూడా కౌంటర్లు ఇచ్చుకుంటూ కూర్చుంటుంది. కానీ ఇవాళ ఏం జరుగుతుందంటే, ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతుందంతా కూడా అసెంబ్లీ వేదికగా ఆయన ముఖం మీద అడగాలని రేవంత్ రెడ్డి ఎదురు చూస్తున్నాడు. ఈ బచ్చకి ఎందుకు నేను జవాబు ఇవ్వాలి, ఆయన ముందర నేను ఎందుకు చిన్నోని కావాలని కేసీఆర్. ఇదంతా ఈగో వ్యవహారం తప్ప జనం సమస్యలు ఎవరిని పట్టట్లేదు. ఇలా సమర్థించుకుంటారు కదా కేసీఆర్. వాళ్ళు చెప్తారు కదా రేవంత్ రెడ్డి స్థాయికి కేసీఆర్ అయిన ఒక టాలెస్ట్ పర్సన్ అవసరం లేదు, మా దాంట్లో ఒక సోషల్ మీడియా
వర్కర్ సరిపోతుంది, లేకపోతే మా కేటీఆర్, మా హరీష్ రావు, లేకపోతే మా ఎమ్మెల్యేల స్థాయి కొత్తగా వచ్చిన ఎమ్మెల్యేలు, ఫస్ట్ టైం పిలిచిన ఎమ్మెల్యే కూడా సరిపోతుంది. మా సమాధానం లేదు, పిల్లల్ని పంపిస్తేనే సమాధానం చెప్తలేడు, నేను రావని నాకు అని చెప్పేసి అంటున్నాడు. కానీ రేవంత్ చాలా క్వశ్చన్స్ చేశాడు, వాటికి ఆన్సర్ ఎవరు చెప్పగలిగారు? మరి కాళేశ్వరం విషయంలో ఎవరు ఆన్సర్ చెప్పలేకపోయారు, టెలిఫోన్ ట్యాపింగ్లో ఎవరు చెప్పలేకపోయారు, దళిత బంధు మీద చెప్పారు, దళితులకు 3 ఎకరాల భూమి మీద దళిత సీఎం మీద ఎవరు చెప్పలేకపోయారు. ఏముంది మీ దగ్గర ఆన్సర్ ఉందా? గొర్రెల స్కామ్ మీద ఆన్సర్ ఉందా? బయటకు వచ్చిన విషయాలు ఏంది? దేని దగ్గర ఆన్సర్ ఉంది? పార్టీలో చేసిన అంశాలకు ఆన్సర్ లేదు, ప్రభుత్వంలో జరిగిన వాటికి ఆన్సర్ లేదు. ఓఆర్ఆర్ని 30 ఏళ్ళకు కుదవబెట్టారు, ఎన్నికలకు ముందు కరెక్ట్గా డబ్బులు, కాంట్రాక్టర్స్ చేయాల్సిన డబ్బుల్ని ఇంకేటో డైవర్ట్ చేశారు. ఎక్కడ ఏది చూసినా మీ తంపులకు ఎవరు జవాబు ఇచ్చారు? ఇప్పటివరకు అసెంబ్లీలో ఎవరు జవాబు ఇవ్వలేదు. ఏదంటే ఈ బలమైన ప్రతిపక్షం ఉంది, 30 మంది గెలిచారు కనుక గట్టిగా మాట్లాడి ఒక 10 యూట్యూబ్ ఛానల్ని బేస్ చేసుకొని గట్టిగా అసెంబ్లీలో నోరు వేసుకొని మీడియా పాయింట్లో అక్కడ పడిపోయి, అయితే ఇక్కడ దీని అన్నిటికీ ఇంకా మూల కారణం ఏంటంటే రేవంత్ రెడ్డికి విత్ ఇన్ ద కాంగ్రెస్ పార్టీలో సపోర్ట్ లేకపోవడం వల్లనే ఇవాళ టీఆర్ఎస్ అనేది అంత గట్టిగా కాంగ్రెస్ తిట్టగలుగుతుంది. ఇప్పుడు ఏమనుకుంటున్నారంటే తిట్టింది రేవంత్ కదా, నన్ను కాదు కదా అనుకుంటారు అక్కడున్న మంత్రులు. నా ముఖ్యమంత్రిని తిడుతున్నారని అనుకోవట్లేదు, నా పార్టీ మంత్రిని తిడుతున్నారని ఎవరు అనుకోవట్లేదు. అక్కడ వరుస సంఘటనలు చూస్తుంటే కూడా కేసీఆర్కే ఇది ఒకటి అఫీషియల్ హ్యాండిల్లో కూడా కాంగ్రెస్ ఫామ్ హౌస్ పాలన కావాలన్నా, ప్రజాపాలన కావాలంటే జనాలు కూడా ఫామ్ హౌస్ పాలనకి ఓటేశారని చెప్పేసి కేటీఆర్ కూడా సమర్థించుకోవడం, లేకపోతే బీఆర్ఎస్ సమర్థించుకోవడం. అట్లా నేను చెప్తుంది ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో ఇప్పటికీ 5 సీఎం పదవి ఆశించి ఉన్నారు. ఈ 5 కూడా ఏం చేస్తున్నారంటే రేవంత్ రెడ్డి అంటాడు మా పదవిని గుంజుకొని కూర్చున్నాడు, ఈయనను ఎవడో తిడితే మనం ఎందుకు కౌంటర్ చేయాలి? మీరు ఈ 1.5 ఇయర్లు చూడండి, ముఖ్యమంత్రిని ఇలా అనటం తప్పన్న మంత్రిని నాకు చూపించండి. ముఖ్యమంత్రి మీద టీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణలు ఖండిస్తూ ప్రెస్ మీట్ పెట్టిన ఎమ్మెల్యేని చూపించండి నాకు. మనకి ఎందుకు వచ్చిన ఆరాటం? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని తిట్టుకొని ఇవాళ రేవంత్ రెడ్డి పరిస్థితి ఏంటంటే ఆ టీఆర్ఎస్ పార్టీలో అటెండర్ కాంచి సీఈఓ వరకు ఎవరు తిట్టినా ఈయనే కౌంటర్ ఇచ్చుకోవాల్సి వస్తుంది. ఈయన తరపున మాట్లాడే మనిషే కనబడతలేడు. ఎట్లా ఉంటారు ఇంతమంది సలహాదారులు ఇంతమంది ఉండి రేవంత్ రెడ్డిని అసెంబ్లీలో తిడుతుంటే సైలెంట్? మీరు అసెంబ్లీలో రేవంత్ వెనకాల ఒక 4 ఫ్రేమ్లో కనపడతారు కదా, ఒక్కరి మొక్కలోనే ఎక్స్ప్రెషన్ ఉండదంటే రేవంత్ని టీఆర్ఎస్ వాళ్ళు తిడుతుంటే. పోనీ రేవంత్ని కాంగ్రెస్ని తిడుతుంటే కూడా కనీసం చప్పట్లు కొట్టే పరిస్థితి కూడా వీళ్ళది లేదు ఇటువైపు నుంచి. ఆ ఒకరిద్దరు విప్పులు ఎవరో ఒకరిద్దరు చప్పట్లు కొడుతూ చూసిన అంటే ఈ ప్రభుత్వం మాది, ఈయన మా నాయకుడు అనే ఫీలింగ్ కాంగ్రెస్ పార్టీ ఓన్ చేసుకోవట్లేదు, డిజోన్ చేసుకుంటారు. దాంతోనే ఏమవుతుందంటే టీఆర్ఎస్ ఒక ఎదురుదాడి అనేది చాలా స్పష్టంగా కనపడుతుంది, వాళ్ళ ఎదురుదాడే హైలైట్ అవుతుంది కూడా. అంటే మీరు అన్నట్టు కొన్ని యూట్యూబ్ ఛానళ్ళు లేకపోతే ఇదంతా అంటే నిజంగా ప్రజలలో లేదా బీఆర్ఎస్ అని చెప్పేసి కేవలం అంత సృష్టినా, అంటే కాంగ్రెస్ వ్యతిరేకతను వీళ్ళు ఓన్ చేసుకోవడం కానీ? అంటే ఇప్పుడు మీరు ఒక్కసారి చూడండి, ఆంధ్రప్రదేశ్లో జగన్కి 11 సీట్లు వచ్చినాయి. ఆయన ఎంత యూట్యూబ్ పెట్టి మాట్లాడినా ఆయనకున్న రాజకీయ బలం అక్కడ టీడీపీని ఢీకొనడానికి సరిపోవట్లేదు. వేరే అది ఇక్కడ వచ్చేసరికి బొటాబొట్టిగా వచ్చింది కాంగ్రెస్ మెజార్టీ, 63 సీట్లు 64 సీట్లలో ఆగిపోవటము, టీఆర్ఎస్కి కూడా బలమైన సీట్ రావటం. దీనివల్ల ఏమైందంటే ఇంకోటి అంతకుముందు లేని సోషల్ మీడియా వారియర్స్ని బీఆర్ఎస్ ఇప్పుడు ఎక్కువ చేసుకుంది. ఏది ఓడిపోయిన తర్వాత ఎన్ని అధికారంలో చాలాసార్లు అన్నాడు కదా కేటీఆర్, 10 యూట్యూబ్ ఛానల్ పెడితే మేమే గెలిచేవాళ్ళని చెప్పాడు. అది ఎప్పుడు చేశాడు? ఓడిపోయిన తర్వాత స్టార్ట్ చేశాడు. మీకు అందుకని ఎక్కడ స్క్రోల్ చేసినా కాంగ్రెస్ని తిడుతున్న బీఆర్ఎస్ వీడియోలో కనపడుతుంది తప్ప బీఆర్ఎస్ని విమర్శించిన కాంగ్రెస్ వాళ్ళ వీడియోలు మీకు దాంట్లో మనకు ప్లాట్ఫామ్స్లలో కనపడలేదు. సో అందుకనే ఖచ్చితంగా ఇది బీఆర్ఎస్ ఒక వ్యూహాత్మకంగా పోతుంది. ఎన్ని అంతర్గత సమస్యలున్నా, కుటుంబ కలహాలు ఎన్నున్నా కానీ బయటికి మాత్రం క్యాడర్ని మాత్రం నిలబెట్టుకోగలుగుతుంది. అట్లని మొత్తం బీఆర్ఎస్ని ఇలా బీఆర్ఎస్ చేసిన 10 ఏళ్ల తప్పులు అందరూ మర్చిపోయారంటే కూడా నేను దాన్ని ఒప్పుకోను. ఆ పాయింట్ ఆఫ్ ప్రజలు వాళ్ళు అట్లనే ఉన్నారు. బీఆర్ఎస్ని ఇలా అర్జెంటుగా మనం ఎత్తుకేసుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళు చేసిన దుర్మార్గం ఆల్టర్నేటివ్ మీరు ఇవాళ అందరూ అదే మాట్లాడుతారు. ఇవాళ బీఆర్ఎస్ కాంగ్రెస్ కనుక ఇట్లనే కొట్లాడుకుంటే రేపు వచ్చేది బీజేపీ ఆల్టర్నేటివ్ ఉందా? అంతే మరి, అదే అవకాశం మీకు ఎవరికి కనపడుతుంది? వాళ్ళకి 8 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలు, 3 ఎమ్మెల్సీలు, రేపు జిహెచ్ఎంసీ వాళ్ళే కైవసం చేసుకుంటామని మాట్లాడుతున్నారు. ఇవాళ బీఆర్ఎస్ కాంగ్రెస్ ఇట్లనే కొట్లాడుకుంటే రేపు బీజేపీ, అక్కడున్న జనసేన, టీడీపీ, ఇక్కడ ఉన్న అందరు కలిసి పోటీ చేస్తే ఎవరికి లాభం ఉంటుంది? బలం ఎవరికి ఉంటుంది? అంటే మళ్ళీ ఇక్కడ టీడీపీ వస్తే కేసీఆర్ మళ్ళీ తెలంగాణ అంటాడు. కేసీఆర్ అనడానికి ఏం ఊరుకోడు, కేసీఆర్ అంటాడు. కానీ మరి మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎందుకోసం అభ్యర్థులను పెట్టలేదు బీఆర్ఎస్? బీజేపీ చెప్తే కదా ఆగిపోయింది.
ఆ ఆరోపణ మరి అంతే. ఆ ఆరోపణ మీరు ఎప్పుడైనా ఖండించారా? ఎక్కడైనా మాట్లాడారా? కనీసం ఎమ్మెల్సీ ఎన్నికల ప్రస్తావనే లేకుండా ఎట్లా గడిపారు మొన్న జరిగిన టీచర్ ఎమ్మెల్సీ, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో? సో మీరు బీజేపీతో కావాల్సినప్పుడు అంటకాగవచ్చు, కావాల్సినప్పుడు ప్రాజెక్టులకు అనుమతులు తెచ్చుకోవచ్చు. మన గెలిచిన 8 మంది ఎంపీల్లో 4 ఎంపీలని బీజేపీ, 4 ఎంపీలని బీఆర్ఎస్, 4 ఎంపీలని రేవంత్ రెడ్డి ఇచ్చారని మాట్లాడుతారు. మరి దాన్ని ఎప్పుడైనా ఖండించారా మీరంతా వీక్ క్యాండిడేట్లను పెట్టి 4 బీజేపీ ఎంపీలు గెలిపించారని చెప్పారు. దానికి కూడా మీ దగ్గర కౌంటర్ లేదే. సో అందుకనే బీఆర్ఎస్ అనేది రాజకీయంగా ఎటైనా పోతుంది. రేపు అవసరమైతే బీజేపీ బీఆర్ఎస్ పొత్తు పెట్టుకున్నా కూడా మనం ఆశ్చర్యపోవద్దు. ఇక్కడ కాంగ్రెస్ని దెబ్బతీయాలంటే మన ఇద్దరం గట్టిగా ఉండాలని అనుకున్నాయి అనుకోండి, బీజేపీ పోయేదేం లేదు. వస్తే ఒక రాష్ట్రం వస్తుంది, లేకపోతే డిప్యూటీ సీఎం వస్తుంది. వస్తే సీఎం వస్తుంది, లేదా డిప్యూటీ సీఎం వస్తుంది. బీజేపీ పోయేదేం లేదు ఇక్కడ పొత్తు పెట్టుకుంటే. బీజేపీ సొంతంగా అధికారం రావాలని ఫస్ట్ ప్రయత్నం చేస్తుంది. అవకాశం లేని చోట డిప్యూటీ సీఎంతోనే సరిపెట్టుకుంటుంది. సో అలాంటి పరిస్థితుల్లో రేపు ఖచ్చితంగా వీళ్ళిద్దరు కనుక ఇట్లనే పంచాయతీ ఆరోపణలు చేస్తుంది కదా బీజేపీ, బీఆర్ఎస్ అవినీతి పాలన, 10 ఏళ్ల పాలన చేస్తారు, బరాబర్ చేస్తారు. అవినీతి ఆరోపణలు చేయండి. ఏ రాష్ట్రంలో అవినీతి ఆరోపణ చేయలేదు. అంత ఆరోపణ చేసిన తర్వాత మళ్ళీ అదే పార్టీతో మరి ఎందుకు ఒక ఈడీ కానీ దాడి జరగలేదు? ఐటీ రైడ్ కానీ బీఆర్ఎస్ లీడర్ల ఇంటిపైన ఒక్క కొత్త ప్రభాకర్ రెడ్డి ఒక చేశారు. అప్పుడు కూడా ఎన్నికల మూమెంట్ చూసి చేస్తారు. అంటే మళ్ళీ చోక దాడించకుండా బెదిరించుకోవడానికి ఒక లీడర్ని అట్లా కొత్త ప్రభాకర్ రెడ్డి తప్ప మరి ఏది మీరు విద్యుత్ దాంట్లో జరిగిన స్కామ్లో కానీ ఈవెన్ అసలు టెలిఫోన్ స్కామ్ డైరెక్ట్గా కేంద్రం తీసుకొని చేయొచ్చు కదండి. టెలిఫోన్ స్కామ్ అనేది చిన్న విషయం కాదు. టెలిఫోన్ ట్యాపింగ్ ఇవాళ మీరు ఇక్కడే జరిగింది అనుకుంటున్నారు. మరి మోడీ నెంబర్ని కూడా ట్యాప్ చేసి ఎవరికి తెలుసు? మీరు అందులో లోపలికి వెళ్ళాలి కదా విషయాలు తెలుసుకోవడానికి. సో అందుకనే బీఆర్ఎస్కి ఉండే రాజకీయ బీఆర్ఎస్కి ఉంటే బీజేపీకి ఉంటే టెలిఫోన్ ట్యాపింగ్ విషయంలో కేసీఆర్ ఏమన్నా చెప్తారా? ఏమన్నా కేసీఆర్ దాంట్లో ఎట్లా దొరుకుతాడు? కేసీఆర్ దొరకడు ఇది అంటారు కదా. అవును, ఏం చెప్పాడు కదా. ఎవరి ఆదేశాల మేరకు చేశారు చెప్పండి కదా. కేసీఆర్ కూడా చెప్పిండు అది హోమ్ సెక్రటరీ చూసుకుంటారు, లేకపోతే హోమ్ మినిస్టర్ చూసుకుంటారు అని చెప్పేసి. హోమ్ మినిస్టర్ ఎవరు అప్పుడు గతంలో? అదే ఏ పార్టీ నుంచి హోమ్ మినిస్టర్ ఉన్నారు? బీఆర్ఎస్ పార్టీ. మరి అంతే కదా. అంటే హోమ్ మినిస్టరు మనం బీఆర్ఎస్ పరిపాలనలో హోమ్ మినిస్టర్ సొంత నిర్ణయాలు తీసుకొని రాష్ట్రాన్ని పరిపాలించి గన్మెన్లను కూడా మార్చుకోలేని పరిస్థితుల్లో హోమ్ మినిస్టర్లు పనిచేసారు. మనం మర్చిపోద్దు ఆ విషయాన్ని. సో అట్లాంటిది టెలిఫోన్ ట్యాప్ చేయమని ఒక హోమ్ మినిస్టర్ ఆర్డర్ చేస్తే ముఖ్యమంత్రికి తెలియకుండా, పార్టీకి తెలియకుండా కామ్గా జరిగిందని మనం నా పరిధిలో లేదు అని చెప్పేసి వాళ్ళ మీద. సో ఇవన్నీ తప్పించుకోవడానికి చెప్పే మాటలు. కానీ ఇక్కడ కూడా రేవంత్ రెడ్డి కూడా అంత సీరియస్గా ఉండుంటే నిజంగా ఎవరి పరిధిలో ఉందో ఎవరు చెప్పారు. ఇవాళ ప్రభాకర్ రావుని తీసుకురావట్లేదు. ఎందుకు బీజేపీ తీసుకురాదండి ప్రభాకర్ రావుని చెప్పండి? తీసుకురావాల్సింది ఇంటర్పోలే కదా. ఆయన ఏదో సాకులు చెప్పుకొని వీసా ఎక్స్టెన్షన్ చేసుకుని ఆడ బత్తున్నోని ఎంతసేపు లాక్కరావాలి ప్రభాకర్ రావుని పట్టుకురావాలనుకుంటే. మరి వాళ్ళ ప్రభాకర్ రావుకి బీజేపీ సపోర్ట్ చేస్తున్నట్టా లేదా? మరి రేవంత్ అనే వ్యక్తి నాకు ప్రభాకర్ అని అప్పచెప్పమని కనుక కేంద్రాన్ని అడిగితే తీసుకొచ్చి ఇవ్వాలి ఒక రాష్ట్రం. మీరేమో బీజేపీ బీఆర్ఎస్ సపోర్ట్ చేస్తుండ్రు, మరి కేటీఆర్ ఏమో బడే బాయ్ చోటే బాయ్ అని చెప్పేసి అక్కడ బడే బాయ్ చెప్పినట్టు ఇక్కడ చోటే బాయ్ నడుస్తుంది అని చెప్పేసి. అవును, ఇవాళ రేవంత్ రెడ్డి మీద కూడా ఆ ముద్ర లేకపోలేదు. అట్లంటే తన సీటు కాపాడుకోవడానికి ఎందుకు మీరు హరీష్ రావు ఎట్లయితే బయటకు వచ్చి ముఖ్యమంత్రి అయితే గత ప్రభుత్వం వచ్చిందో, ఇప్పుడు రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ తీసేస్తే బీజేపీ సీఎం కింద వస్తాడని కూడా మాట్లాడుతున్నారు జనాలు. సో అందుకనే దేనికి అతీతం కాదు రాజకీయం. ఎందుకంటే ఏదైనా జరుగుతుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమో కరెంటు కట్టిన కార్యకర్త కాదు కదా. ఆయన కాంగ్రెస్ పార్టీ జెండా మోసి వచ్చి ముఖ్యమంత్రి అయ్యిందా? షార్టెస్ట్ టైంలో షార్ట్ కట్లో ఆయన ముఖ్యమంత్రి. వాళ్ళ పార్టీ వాళ్ళే ఆశ్చర్యపోతారు. మొత్తం కొడితే 4 ఏళ్ళ చరిత్ర లేదు కాంగ్రెస్ పార్టీలో ఆయన బయోగ్రఫీ. 4 ఏళ్లలో వర్కింగ్ ప్రెసిడెంటు సీఎం అన్నీ అయిపోయినాయి టకా. ఒక్కొక్కరు 50 ఏళ్ళ నుంచి 30-40 ఏళ్ళ నుంచి పార్టీ కోసం రోజు జెండాలు కట్టి ధర్నాలు చేసి ర్యాలీలు పోయి అరెస్ట్ అయిన వాళ్ళందరూ మంత్రులు కూడా కాలేదు, ఎమ్మెల్యేలు కూడా కాలేదు కాంగ్రెస్ పార్టీలో. మరి నువ్వు అత్యంత షార్ట్ కట్లో సీఎం అయిపోయినావు కదా కాంగ్రెస్ పార్టీలో. అంటే చచ్చిపోయిన పార్టీని మొత్తం లేపినా, అందుకే నాకు వచ్చింది. నేను ఎప్పుడు కూడా ఒక విషయం చెప్తాను. మొన్న రేవంత్ రెడ్డి కాకుండా ఇంకెవరైనా పార్టీని లీడ్ చేసి ఉంటే ఖచ్చితంగా మళ్ళీ బీఆర్ఎస్ఏ గెలిచేది, అందులో డౌట్ లేదు. రేవంత్ రెడ్డి కనుకనే రేవంత్ రెడ్డికి మరి ఆ రైట్ ఎట్లా వచ్చింది, బలం ఎలా వచ్చింది అని మాట్లాడుకుంటే రేవంత్ రెడ్డికి రైటా లేకపోతే బీఆర్ఎస్ అయితే ఇది కాంగ్రెస్ పార్టీ పరంగా నేను చెప్తున్నా రేవంత్ రెడ్డి అని. కానీ మరి మధ్యలో ఒక పౌర సమాజం ఉందే, ప్రజల్ని చైతన్యపరిచి టీఆర్ఎస్కి వ్యతిరేకంగా జనాన్ని వాళ్ళు టీఆర్ఎస్ చేసిన తప్పులు చెప్పిన ఉద్యమ సంఘాలు ఉన్నాయి, జర్నలిస్టులు ఉన్నారు, మేధావులు ఉన్నారు, యూట్యూబ్ ఛానళ్ళు ఉన్నాయి. మరి వీటి అన్నిటి కృషిని కూడా మర్చిపోవద్దు. ఒక రేవంత్ రెడ్డి వల్లనే అధికారం వచ్చింది అనుకుంటే కూడా మళ్ళీ రాంగ్ అవుతుంది. రేవంత్ రెడ్డి అనే వ్యక్తి కాంగ్రెస్కి ఆక్సిజన్ ఇచ్చాడు, కానీ టీఆర్ఎస్ యొక్క తప్పులను ఎత్తి చూపింది మొత్తం మళ్ళీ పౌర సమాజమే. వీళ్ళిద్దరు కలిస్తేనే ఆ సీట్లు వచ్చినాయి.
నేను చెప్తున్నాను కదా, మీరు ఇప్పుడున్న టాప్ 5లో మంత్రివర్గం ఉన్న 5లో ఏ ఒక్కరికి కనుక కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు ఇచ్చి నువ్వు లీడ్ చేసుకురాపోయే ఎన్నికలు అంటే కనుక ఖచ్చితంగా బీఆర్ఎస్ గెలిచేది, ఎంత పౌర సమాజం అడ్డుపడ్డా. కానీ రేవంత్ రెడ్డి వల్లనే కొన్ని ఈక్వేషన్లు అక్కడ కూడా చాలా తప్పులు చేసిన రేవంత్ రెడ్డి తన వాళ్ళకి టికెట్లు ఇప్పించుకునే క్రమంలో ఇంకొక 10-15 సీట్లు ఈజీగా గెలిచేది కాంగ్రెస్. రేవంత్ రెడ్డి కనుక కొన్ని విషయాల్లో పట్టుదలకు పోకుండా కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి టికెట్ ఇచ్చుంటే, ఆయన టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళకు ఇంకేదో లింక్ ఉన్న వాళ్ళకు తన ఏదో వర్గం ప్రయోజనాలు ఏవో చూసుకొని కొన్ని టికెట్లు ఇచ్చి ఓడిపోయినారు. కానీ ఆయన కొంచెం లిబరల్గా ఉండి పార్టీ చెప్పిన వాళ్ళకు కూడా టికెట్లు ఇచ్చి ఉంటే కనుక ఇంకొక 15 ఈజీగా గెలిచేవాళ్ళు. ఫైనల్గా చెప్పండి, కేసీఆర్ ఎలా ఉండబోతుంది వ్యూహం? బయటకు వస్తాడా లేకపోతే ఇక్కడ ఇంతైనా? బయటికి రాక మళ్ళీ ఇన్ని ప్రజా సమస్యలు ఉన్నాయి కదా తెలంగాణలో, చాలా సమస్యలు ఉన్నాయి. మీరు చెప్పినట్టు మీరు చేయబట్టే అది మీరు చేసుకున్న కర్మ అని చెప్పేసి వాళ్ళ కర్మ వదిలేస్తాడా, లేకపోతే కేసీఆర్ బయటకు వచ్చి లేకపోతే అసెంబ్లీకి వచ్చి లేకపోతే రోడ్డు మీదకి వచ్చి ప్రజాక్షేత్రంలో కొట్లాడతాడా, లేకపోతే నేను ఒక 10 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసిన ఒక ఉద్యమ నాయకుడు అని చెప్పేసి ఓన్లీ లేకపోతే వీళ్ళకి అప్ప చెప్తారు? మరి ఎట్లా? ఇప్పుడు ఒకటి పార్టీ పరంగా వాళ్ళ అంతర్గత సమస్యల పరంగా ఆయన ఇప్పటికెప్పుడు కేటీఆర్ భావితరాల నాయకుడు, ఆయనే ముఖ్యమంత్రి అని చెప్పే పరిస్థితి లేదు. రెండోది ఆయన బొమ్మ లేకుండా బీఆర్ఎస్ పార్టీ ఎలక్షన్ పోయే పరిస్థితి లేదు. ఈ 2 క్లారిటీ. మూడోది ఆయన ఎప్పటిలాగానే మళ్ళీ ఈ 1.5 ఇయర్ ఎట్లయితే ఫామ్ హౌస్లు ఉన్నాడో అట్లనే ఇంకొక 1.5 ఇయర్ 2 ఇయర్స్ ఉండి కరెక్ట్గా ఎన్నికలకు ముందు ఇట్లాంటి సభలు మళ్ళీ నియోజకవర్గానికో జిల్లాకో 2-3 పెట్టుకుంటూ పోయి ఎలక్షన్లో పోయి అదొక టైప్ పద్ధతి ఉంటుంది ఆయనది. అట్లా కాకుండా మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు కేసీఆర్ గురించి? ఎంఆర్ ఆఫీస్ ముందు ధర్నా కూర్చుంటారని ఎక్స్పెక్ట్ చేస్తారా? రేషన్ కార్డులు ఇవ్వాలని ధర్నాకు వచ్చి కేసీఆర్ కూర్చుంటారు అనుకుంటారా మీరు? అంటే ప్రజా సమస్యలు అడ్రస్ చేయడము, ప్రజలు అట్లా అడ్రస్ చేసే వాళ్ళు ఉంటే అసలు అధికారమే పోకపోతుండే కదా. అంటే ప్రజల యొక్క సమస్య. ఆయన నిన్న చాలా గమ్మత్తైన విషయం మాట్లాడుతున్నాడు. ప్రజలకు ప్రశ్నించే హక్కు ఉంటుంది, మా సోషల్ మీడియా వారియర్స్ మీద కేసులు పెడుతున్నారు, ఇది తప్పు, పోలీసులారా మీరు జాగ్రత్త అన్నారు. అసలు టీఆర్ఎస్ హయాంలో పెట్టిన కేసులు, సోషల్ మీడియా యూట్యూబ్ ఛానళ్ళ యాంకర్లను అరెస్ట్ చేసిన విధానము ఏమన్నా కొంచెమన్నా వెనుకకు తిరిగి చూసుకునే ఒక్క మాట ఆ మాట్లాడే ముందు పోలీసులు రాసి పెట్టుకోండి. ఎందుకైతే తొందరపడుతుంది? మా ప్రభుత్వం వస్తుందన్నప్పుడు మరి మీరు ఇక్కడి నుంచి సిరిసిల్ల పోవాలంటే 20 చోట్ల పోలీస్ పికెటింగ్లు, లైన్ దారి పొడవునా లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ పోలీసులను పెట్టి పోయింది ఎవరు? ముందస్తు అరెస్టులు. అక్కడ హైదరాబాద్లో హెలికాప్టర్ స్టార్ట్ కాకముందే ఇళ్లలో తీసుకుపోయి లీడర్ని అరెస్ట్ చేసింది ఏ పార్టీ, ఏ ప్రభుత్వం, ఏ నాయకుడు? కొంచెమన్నా ఆ మాట చెప్తున్నట్టు నాకు చాలా నవ్వు వచ్చింది ఆ ఒక్క పదం వింటే మాత్రం. ఆ మీటింగ్లో పోలీసులు మీరు తొందరపడకండి, మేమే వస్తున్నాం, మళ్ళీ మీ సంగతి చూస్తామని చాలా ఆయన స్థాయికి ముఖ్యమంత్రి ఉద్యమం బుక్కులు అన్నిటికంటే కూడా మా సోషల్ మీడియా వారియర్స్ మీద కేసులు పెడుతున్నారు, ఇది అన్యాయం అని మాట్లాడితే మాత్రం నాకు చాలా భలే అనిపించింది. అసలు బీఆర్ఎస్ హయాంలో జరిగిన అరెస్టులు, నెలల తరబడి జైల్లో పెట్టుడు, కొట్టుడు ఎక్కడైనా జరిగిందా? ఏ రాష్ట్రంలో జరిగిందా? సో అందుకనే ఈయన బయటికి వచ్చి మళ్ళీ ప్రజాస్వామ్యం ఇప్పుడు కూడా అట్లే జరుగుతున్నాయి కదా, మనకి ప్రశ్నిస్తే గొంతులు అరెస్ట్ చేయడం, జర్నలిస్ట్ అరెస్ట్ చేయడం. నేను చెప్తుంది కూడా అదే. రేవంత్ రెడ్డి నేను మారిపోయిండో అద్భుతమైన పరిపాలన ఇచ్చిండని నేను చెప్పలే మీకు. రేవంత్ రెడ్డికి కేసీఆర్ పరిపాలన మధ్య తేడా లేదనే చెప్తున్నా నేను కూడా. పేరుకు ప్రభుత్వం పార్టీ మారింది, ముఖ్యమంత్రి మారింది తప్ప పరిపాలనలో ఎక్కడ అవే ఎన్కౌంటర్ జరుగుతున్నాయి, అవే ముందస్తు అరెస్ట్ జరుగుతున్నాయి. మొన్న ఉస్మానియా యూనివర్సిటీలో ఆంక్షలు పెట్టారు, సెంట్రల్ యూనివర్సిటీలో బుల్డోజర్ని పట్టుకుపోయారు. ఏది ఆగింది? ఏది కేసీఆర్కి మీకు భిన్నంగా ఒక్క పని ఏది జరిగింది చెప్పండి? ప్రగతి భవన్ గేట్లు తీయడం తప్ప కొత్తగా ఏం జరిగిందో చెప్పండి నాకు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత. మీరు అనొచ్చు ఆర్టీసీ బస్సులో ఉచిత మహిళల ప్రయాణం, ఓకే, వెల్ అండ్ గుడ్, నడుస్తుంది. దాని మీద ఉండే విమర్శలు, దాని మీద ఉండే కథ ఉంటుంది. సరే, గిట్టనోళ్ళు విమర్శలు చేస్తారు, దానికి కూడా కొంచెం స్ట్రీమ్లే చేయాలి. నేనేమన్నంటే రోజుకి 50 మంది పోతున్న దగ్గర నువ్వు 4 బస్సులు వేసావు. రోజు 50 మంది పోతే 4 బస్సులు సరిపోయినాయి. రోజు 500 మంది పోతుంటే అవే 4 బస్సులు ఉన్నాయి కదా. 4 బస్సులు 8 కాలేగా? మీరు ఉచితమని ఇచ్చారు, మగవాళ్ళకి సీట్లు లేకుండా చేశారు, ఆడోళ్ళని ఎక్కనిస్తలేరు మగవాళ్ళు. డ్రైవర్లు అసలు ఆడోళ్ళు కనపడితే ఆపకుండా పోతున్నారు. ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది? అంటే మీరు బస్సులు పెంచితే ఆ బాధ ఉండదు కదా. అంటే స్కీములు పెట్టేటప్పుడు చాలా అధికారం రావడానికి రకరకాల హామీలు ఇవ్వచ్చు, కానీ అవి ఇంప్లిమెంటేషన్ ఎట్లుంటుందో కూడా చూసుకోవాలి కదా. సో కొన్ని మంచి పనులు రేవంత్ రెడ్డి వచ్చాక అది మన ప్రజాపాలనను పెట్టి దరఖాస్తులు తీసుకున్నాం. ఒక్క దరఖాస్తుకి రిప్లై ముఖ్యమంత్రి మొదటి రోజు కనపడ్డాడు ప్రగతి భవన్లో, మళ్ళీ ఇంతవరకు అటువైపు అడుగు పెడతలేడు. వారానికి ఒకసారి మంత్రులు వచ్చి కూర్చుంటారు గాంధీ భవన్లో అన్నారు. 2 వారాలు 3 వారాలు వచ్చారు, మళ్ళీ రావట్లేదు. ఇట్లా చెప్పాలంటే మస్తుంది రేవంత్ రెడ్డి పరిపాలన మీద కూడా. కాకపోతే అంటే ఏది బెస్ట్? పెనం బెస్టా, పొయ్యి బెస్టా? పైనుంచి కింద పడ్డామా, పైనే ఉన్నామా? ఎందుకంటే టీఆర్ఎస్ ఒక్కొక్క విషయము ఇంకా చాలా స్పీడ్గా అసలు టీఆర్ఎస్ హయాంలో జరిగింది ఏదో బయటికి రావాల్సి ఉండే. వచ్చిన విషయాల మీద యాక్షన్ ఉందంటే అది లేదు.
సో ఏ రకంగా చూసుకున్నా కూడా రేవంత్ పరిపాలన ఇంకా చాలా మెరుగుపడాల్సిన అవసరం కనపడుతుంది. అట్లని కేసీఆర్ వచ్చి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఏమనో, రేషన్ కార్డు ఏమనో, ఇంకేదో చేయమని వచ్చి జనం ముందు కూర్చొని ధర్నాలు చేస్తారని కూడా నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. ఆయన అసెంబ్లీకి రావడానికే నా పిల్లగాలు చాలంటుండే, ఇక రేషన్ కార్డు ధర్నాకు వస్తాడా, రోడ్ల మీద ఇండ్లు ఏమని వస్తాడా, రోడ్డు ఏమని వస్తాడా? అట్లాంటివి ఏం జరగవు, అట్లాంటివి ఏమీ ఆశించకండి. అట్లా ఓకే, థ్యాంక్ యూ.